seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇందాకే లేచాము. ఇవాళ లాస్ట్ డే పిల్లలు స్కూల్కి ఇంకా తయారవుతున్నారనమాట. లోపల వాళ్ళని పంపించేసిన ఇంకొక 1.5 hour గ్యాప్లో మేము కూడా బయలుదేరాలి. ఎందుకంటే హౌస్ నీకు ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే పాప వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ లాగా లైక్ పాటలు పాడడం అలాంటివి చేస్తారనమాట. సమ్మర్ హాలిడేస్ కోసం క్లోజర్ స్కూలు. సో దానికోసం వెళ్తాము. మీకు కూడా ట్రై చేస్తాను చూపించడానికి. అక్కడైతే వేరే వేరే పిల్లలు తిరుగుతూనే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ ఫేస్లో అయితే కనిపించకుండా ఏదో ఒక విధంగా అయితే మేనేజ్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో అది ఇవాళంతా ఆల్మోస్ట్ అదే దీంట్లో ఉంటాము. సో మీరైతే ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. బ్లాగ్ చూస్తుండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మామూలుగా ఎలా ఉంటుందంటే ఇక్కడ స్కూల్ ఇయర్ ఎండింగ్ రోజు అయిపోయే డే 4th స్కూల్ నుంచి 9th grade వరకు ఫుల్ సెలబ్రేషన్స్ జరుగుతాయి అన్నమాట. మెయిన్లీ 3rd grade వరకు 4th స్కూల్ క్లాస్ నుంచి ఎలా అంటే గ్రౌండ్లో అందరు పేరెంట్స్కి పాటలు పాడి వినిపిస్తారనమాట. లైక్ ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క సాంగ్ చూస్ చేసుకుని వాళ్ళు పర్ఫామ్ చేసి వెళ్తారు. డ్యాన్స్లాగా కాదు, జస్ట్ సాంగ్స్ లాగా పాడతారనమాట. లైక్ మన యాన్యువల్ డే అన్నట్టుగా ఇండియాలో. సో అలాగా ఉంటుంది. అండ్ అది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్లోనే కూర్చుని చిన్న పిక్నిక్ లాగా చేసుకుంటాం అనమాట. ఇక్కడ లాంగ్వేజ్లో ఫీకా అంటారు దాన్ని. సో పేరెంట్స్ అందరూ కలుసుకుని, అంటే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు, గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా పర్వాలేదన్నమాట. సో అలాగా ఫీకా చేసుకుంటారు. గ్రౌండ్లో కూర్చుని పిల్లలతోటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని చక్కగా మంచి టైం స్పెండ్ చేస్తారు. ఎందుకంటే ఎండగా ఉంటుంది మొత్తం. మోస్ట్ ఆఫ్ ద టైం వింటర్ అంతా డార్క్ దీంట్లో గడిచిపోయి ఎండ కనిపించేసరికి మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు గ్రౌండ్లో పడి ఫీకా చేసుకుంటానే ఉంటారనమాట చక్కగా. సో అలాగా ఉంటుంది అని అన్నారు. లాస్ట్ ఇయర్ కూడా అలానే జరిగింది. సో ఈ ఇయర్ కూడా అట్లానే ఉంటుంది అని అన్నారు. ఇంకా అప్పుడు ఏంటంటే టీచర్స్కి మనం ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. లైక్ క్లాస్ మెంటర్స్కి, క్లాస్ టీచర్స్కి ఏదో ఒక ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి. లైక్ ఫ్లవర్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, అట్లాగా ప్రజెంట్ చేయాలన్నమాట. సో అలా అని చెప్పి ఒక ఫ్లవర్ బొకే ఇద్దరు టీచర్స్కి ఫ్లవర్ బొకేస్, ఇంకా కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకుని వెళ్ళాము. పిల్లలతో ఇచ్చి పంపించాను. బాబుకి మాత్రం వేరే ప్లేస్కి తీసుకుని వెళ్తున్నారు అనమాట. వాళ్ళకి హోటల్లో పెట్టారు చక్కగా స్కూల్ ఎండింగ్ సెలబ్రేషన్ అంతా. పాపకి మట్టుకి స్కూల్లోనే అనమాట. సో మేమేంటంటే వెళ్ళి చూసేసరికి చాలా ఇది అనిపించింది. లైక్ మేము వెళ్ళటం కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట. ఎంత హడావిడి అయిపోయిందంటే లాస్ట్ మినిట్లోనే ఎంత ఫాస్ట్గా బయలుదేరాలి అని అనుకున్నా కూడా ఏదో ఒక రకంగా లేట్ అవుతూనే ఉంటుంది. సరే ఎప్పుడు ప్రతి ఇయర్ వినే పాటలే, పిల్లలిద్దరిది వింటానే ఉన్నాం ప్రతి ఇయర్, ఏముందిలే అని అనిపించింది. కొంచెం లేట్ వెళ్ళాము. బాబుకి ఏంటంటే వేరే హోటల్లో పెట్టేసరికి వాడికి ఇచ్చి పంపించేశాను. పాపయ్య మాత్రం నేను తీసుకుని వెళ్ళాను అనమాట వెనకాల. ఎందుకంటే ఫ్లవర్స్ అవి పాడైపోతాయి, చాక్లెట్స్ కూడా ఎండకి కరిగిపోతుంది అని చెప్పి ఇంకా నేను తీసుకుని వస్తానమ్మా అని చెప్పేదానికి దానికి మాత్రం యాజ్ డీస్గా అలా పంపించేశాను. తర్వాత ఏమైందంటే ఇంకా వెళ్ళి చూసేటప్పటికి సగం ప్రోగ్రాం అయిపోయింది.
సరే కాసేపు నుంచున్నాము, పాపను కలిసాము. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వస్తారనమాట. వెయిట్ చేస్తున్నాం. అందరు క్లాస్ పిల్లలు వచ్చారు బయటికి, చక్కగా వాళ్ళ టీచర్స్తో కలిసి వచ్చారు అండ్ ఫొటోస్ దిగుతున్నారు మంచిగా. లాస్ట్ ఇయర్ అయితే పాప క్లాస్ టీచర్ అయితే చాలా బాగా అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము ఇండియాలో ఇరుక్కుపోయాము, చాలా క్లాసెస్ మిస్ అయింది. స్టిల్ ఆవిడ ఏంటంటే చక్కగా అన్నీ పంపించేది, చదువుకుంటుందని చెప్పి మెటీరియల్స్ అన్నీ. అసలు చాలా తక్కువ మంది ఉంటారనమాట అంత హెల్ప్ఫుల్గా ఇక్కడ. అందులో ఆ టీచర్ ఒక ఆవిడ. అలా ఉంటుందేమో అని అనుకున్నాం ఈ ఇయర్ కూడా. బట్ ప్రతి పేరెంట్స్ మీటింగ్కి మాకైతే ఎప్పుడూ డిసప్పాయింట్మెంట్ పాపతోటి. టీచర్ సరిగా మాట్లాడదు, రెస్పాన్స్ ఇవ్వదు, పిల్లకి ఏదన్నా అయినా కూడా పట్టించుకోదు అనమాట. ఒకసారి ఇలాగే ఇయర్లో అంటే క్లాసెస్ జరుగుతున్నప్పుడు కడుపులో నొప్పి అని చెప్పి ఏడ్చిందంట, అనీజీగా ఉంది అని చెప్పి ఏడ్చిందంట. ఏం కాదు అని చెప్పి అలానే క్లాస్లో కూర్చోబెట్టింది. మేము ఆ రోజు చాలా లేట్ అయిందనమాట. లైక్ పాపకి ఎక్స్ట్రా క్లాసెస్, మదర్ టంగ్ క్లాస్ అవన్నీ ఉండేసరికి చాలా లేట్. మేము పిక్ చేసుకోవడానికని వెళ్ళాం పిల్లలు ఇద్దరిని. అప్పటికే చాలా సిక్ అయిపోయిందనమాట. అంటే సిక్నెస్ స్టార్ట్ అయినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి యాజ్ టీచర్గా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి ఉంటే అట్లీస్ట్ వెళ్ళి తీసుకుని వచ్చేసేవాళ్ళం. అది చేయలేదు ఆవిడ. ఏం కాదు అని అలాగే కూర్చోబెట్టింది. ఇంటికి తీసుకుని వచ్చేటప్పటికే అనీజీనెస్ తెలిసిపోతుంది దాని ఫేస్లోనే మాకు. స్టమక్ అప్సెట్ అయిపోయింది, వామిటింగ్స్, మోషన్స్, దారుణంగా సిక్ అయిందనమాట. అప్పుడు రీసెంట్లీ చాలా బాధ అనిపించింది. లైక్ ఇలా కూడా ఉంటారా టీచర్లని. సరే అవన్నీ ఏం పట్టించుకోకుండా స్కూల్ అయిపోతుంది ఇంకా, అంటే ఈ ఇయర్ అయిపోతుంది, మనం ఎందుకు అనవసరంగా ఆ కోపాలు అవన్నీ పెట్టుకోవడం అని చెప్పి చక్కగా గిఫ్ట్స్ తీసుకుని వెళ్ళి ఇద్దామని చెప్పి వెళ్ళి కూర్చొని చూసేసరికి అసలు రాలేదు క్లాస్లోంచి బయటికి. పిల్లల్ని మాత్రం బయటకు పంపించేసింది కానీ అసలు రాలేదన్నమాట. వేరే క్లాస్ టీచర్లు అందరూ చక్కగా బయటకు వచ్చి పిల్లలతో సింగిల్గా ఫోటోలు దిగి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ తీసుకుని చాలా అంటే పేరెంట్స్తో ఇంటరాక్షన్ అనేది బాగుండింది వేరే టీచర్స్ది. కానీ ఇది అలా కాదు. పాపకి అసలు రాలేదు బయటికి, లోపలే ఉంది. మేమే ఇంకా క్లాస్ దగ్గరికి వెళ్ళి పాపకి ఇచ్చి, సరేనమ్మా ఆవిడ బయటికి రాకపోతే ఇంకేం చేయగలం, నువ్వే లోపలికి వెళ్ళి ఇచ్చేసేయని చెప్పి వెళ్ళి ఇచ్చేయమని అయితే అన్నాం అనమాట. ఇంకా పాపం వెళ్ళి లోపల వెళ్ళి ఇచ్చేసి వచ్చింది. ఏమనిందమ్మా అంటే థ్యాంక్స్ చెప్పింది అని అంది పాప. ఇంకేం చేయగలం, కనీసం ఒక మెమరీగా ఒక ఫోటో తీసుకుందాం అనే ఇది కూడా లేదనమాట. చాలా విచిత్రం అనిపించింది, ఇలా కూడా ఉంటారా టీచర్లు అని డిసప్పాయింట్మెంట్ బాగా. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో మరి. యూజువల్గా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ గ్రేడ్ అంటే ఫోర్స్కోల క్లాస్ నుంచి థర్డ్ గ్రేడ్ వరకు టీచర్స్ అనేది కంటిన్యూషన్ జరుగుద్ది అనమాట. ఎవరైతే స్టార్ట్ చేశారో టీచర్స్ చదివించడం, వాళ్ళు అటు ఇటుగా ఏ సెక్షన్ బి సెక్షన్ ఎక్స్చేంజ్ అవుతారు, కానీ కంటిన్యూషన్ అనేది జరుగుద్ది థర్డ్ గ్రేడ్ వరకు. మరి నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో ఏమో. చాలా వియర్డ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకైతే, అసలు నచ్చలేదు. చాలామంది పేరెంట్స్ అనుకున్నాం కూడా అక్కడికి వెళ్ళి డోర్ దగ్గరికి వెళ్ళి ఇదేంటి అసలు బయటికి రాలేదు ఈవిడ అని చెప్పి. మొత్తం క్లాస్లో మొత్తం స్కూల్లో పిల్లలందరూ టీచర్లు బయటకు వచ్చి ఫోటోలు దిగి ఎంజాయ్ చేస్తుంటే ఫీకా చేసుకుంటూ, ఇది రివర్స్ అనమాట. సో అలా అయితే అయింది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టేసేస్తే ఇంకా చెప్పాను కదా పిల్లలకి లాస్ట్ ఇయర్ సిటిజన్షిప్ వచ్చింది. సో ఆ సిటిజన్షిప్కి వీళ్ళు ఏంటంటే కమ్యూన్ వాళ్ళు ఇలా అరేంజ్ చేస్తారనమాట. ఎవరికైతే లాస్ట్ ఇయర్ వచ్చిందో ఈ ఇయర్ పెడతారనమాట. సో ఈ ఇయర్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ పెడతారు. ఇలాగా సర్టిఫికెట్స్ అవి చేస్తారు అండ్ ఫీకా చేస్తారు. ఇలాగ అందరు గ్యాదర్ అవుతారు, కమ్యూన్లో ఉన్న పీపుల్ అందరూ ఇట్లా గ్యాదర్ అవుతారు. సో పిల్లలు ఇద్దరికి వచ్చింది కాబట్టి ఇద్దరిని మంచిగా తయారు చేశాను. దానికైతే ఫస్ట్ టైం అలా పువ్వులు కొంచెం అల్లి పెట్టాను అనమాట. హెడ్ బ్యాండ్ బాగా వచ్చింది. అసలు మామూలుగా తల దువ్వాలంటేనే నాకు చుక్కలు చూపిస్తుంది పాప. అలాంటిది ఆ రోజు కొంచెం పేచీ చేసినా కూడా ఏదో అలా కష్టపడి దువ్వేశాను. అండ్ మేము ఎప్పుడు ఇలాంటి గ్యాదరింగ్స్కి వెళ్ళలేదన్నమాట. సో ఫస్ట్ టైము బాగా అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ హెడ్ బ్యాండ్స్ అమ్ముతున్నారు అక్కడ.
ఎవరో తయారు చేసి అమ్ముతున్నారనమాట. సర్లే కదా అని చెప్పి బాగున్నాయి కదా అని ఇంకా దానికి ఒకటి తీసుకుంటుంటే పాప నింది నీకు కూడా ఒకటి తీసుకో అంది. సో నేను అలాగా వైట్ అండ్ పింక్ మిక్స్డ్ తీసుకున్నా అనమాట. బాగుండింది అది. ఆ డే అంతా మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్ ఆ హెడ్ బ్యాండ్ పెట్టుకుని తిరుగుతూనే ఉన్నాం ఇంకా అటు ఇటు. అండ్ వెళ్ళంగానే అయితే పిల్లలకైతే ఫేకా తీసేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ కూర్చోడానికి అసలు ప్లేసే లేదు అక్కడ. చాలా తక్కువ బెంచెస్ ఉన్నాయి, కిందేమనే కూర్చోలేను. సో అందుకని ఇంకా వెళ్ళంగానే ఫీకా తీసుకుని కూర్చుని పోయామన్నమాట. అలాగా Muhammad Tayyab. Citizenship officialగా ఇంకా పిల్లలిద్దరిని అయితే ఇలా అక్కడ ఫోటో తీపిచ్చాను. ఇంకా సడన్గా ఒక పెద్ద మబ్బు బ్లాక్ కలర్లో అయిపోయి వర్షం స్టార్ట్ అయిపోయింది. వెంటనే అందరు పరుగు అనమాట. ఇంకా ఎవరి దారిని వాళ్ళు. ఇంకా మేము కూడా సరే పిల్లలకైతే ఇచ్చేసారు కదా, ఇంకా మనకు ఉండాల్సిన అవసరం లేదులే అని చెప్పి మేము కూడా కార్ ఎక్కి సీరియస్గా వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి అనిపించింది అస్సలు తినబుద్ధి కాలేదు. ఇంట్లో ఏం వంట చేయలేదు, ముందు రోజు చేసిన పప్పే ఉందన్నమాట. సరే ఇంకా ఏం తింటాంలే ఎప్పుడు చూడు అని చెప్పి సెంట్రమ్కి అయితే వచ్చాము. ఒక చిన్న చైనీస్ షాప్ ఉంది సెంట్రంలో. ఇంకా అక్కడికి వెళ్ళి నేనైతే పాస్తా ఇలాంటి నూడిల్స్ లాంటివి ఏం తీసుకోలేదు, రైసే తీసుకున్నాను. సో అది కొంచెం తిన్నాను. అండ్ చెప్పాను కదా లాస్ట్ ఫ్యూ వ్లాగ్స్లోని సామాన్లు అన్నీ ఏమేం కావాల్సి వస్తాయి అవన్నీ కొంటున్నాను స్లోగా అని చెప్పి. సో ఒక క్రిబ్ అయితే కావాలని చెప్పాను, అది కూడా తీసేసుకున్నాం అనమాట. ఇది వచ్చి ఉప్సాలాలో తీసుకున్నాము. ఇది కూడా మార్కెట్ ప్లేస్లో దొరికింది చాలా మంచి డీల్లోని. సెకండ్స్లో అయినా కూడా చాలా బాగుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడితే తెలిసింది ఆయన ఒక సైంటిస్ట్ అని. అబ్బో అనిపించింది. సో అదైతే పిక్ చేసుకుని వచ్చాం అనమాట అదే రోజు. పిల్లల్ని ఇంట్లో పెట్టి ఇంకా గుడ్లు పులుసు పెట్టాను, పిల్లలకి రసం పెట్టాను అండ్ మజ్జిగ చారు చేస్తాను. చాలా మినిమల్గా అవుతుందన్నమాట ఈ మధ్యన. అంటే లైక్ ఎవ్రీడే కుక్ చేసినవి ఏవి నేనైతే వ్లాగ్ చేయలేను, కానీ ఏదో బేసిక్ ఐటమ్స్ చేసిన రోజే నేను వ్లాగ్ చేస్తాను. మంచిగా ఏదన్నా టమాటా అన్నం చేసుకున్నాము ఒక్కసారి, అసలు ఎంత బాగా కుదిరిందంటే ఆ రోజు సూపర్గా తిన్నాం అనమాట కడుపు నిండా. అది మట్టుకి చిన్న ఫోటో కూడా తీయలేదు నేను. కడుపు నిండా తినేసేసి గిన్నె ఖాళీ అయిపోయింది. అప్పుడు అనిపించింది తర్వాత అరే అసలు వ్లాగ్ ఈరోజు చేసి ఉంటే బాగుండేది అని చెప్పి. అలా ఉంటుంది నాకు ఈ మధ్యన బుర్ర, అంత గొప్పగా పనిచేస్తుంది అనమాట. సో అది ఇంకా క్రిబ్ అయితే తీసేసుకున్నాము. అండ్ మోస్ట్లీ ఇప్పటికీ సామాన్లు అన్నీ తీసుకున్నట్టే. లైక్ మెయిన్ థింగ్స్ ఇక్కడ మెయిన్ కావాల్సినవి స్ట్రోలరు, కార్ సీటు, క్రిబ్, ఇంకా డైపర్ చేంజింగ్ స్టేషన్ అనమాట. ఇవి ఇంకా బాత్ టబ్, ఇవి మెయిన్ కావాల్సినవి. అంటే ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి, లైక్ వాళ్ళకి ఇది మెయిన్ ఉండాలి అని చెప్పి మేమైతే ఇవి మెయిన్ ప్రయారిటీగా పెట్టుకున్నాం అనమాట. ఇవి కావాల్సి వస్తాయి అని. మిగిలినవన్నీ మిస్లీనియస్ లైక్ బట్టలు, నాప్కిన్స్, టిష్యూలు, క్రీమ్లు ఇవన్నీ ఎట్లాగో తీసుకోవాల్సినవి. బట్ అదర్ దాన్ దోస్ ఉండాల్సినవి ఇంట్లో ఖచ్చితంగా ఇవన్నమాట. కార్ ఉంటే మాత్రం కార్ సీట్ కంపల్సరీ, ప్లస్ కార్ సీట్తో పాటు ఐసోఫిక్స్ కూడా ఉంటే ఏంటంటే ఇంకొంచెం సేఫ్టీ అనమాట. మేమైతే ఐసోఫిక్స్ తోటి తీసుకోలేదు, బట్ ఐసోఫిక్స్ తోటి పోర్టబుల్ అయ్యే కార్ సీట్ తీసుకున్నాము. ఇంకా ఐసోఫిక్స్ విడిగా తీసుకోవాలి, ఎందుకంటే చాలా మంచి డీల్లో దొరికింది. కొత్త స్ట్రోలర్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో దొరికిందనమాట, మంచి డీల్లోని. అసలు వాడిన కూడా వాడలేదు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు. సో అట్లాగా లక్కీగా మంచి కంపెనీది అయితే దొరికింది. ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయాం. ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నట్టే. ఇంకా క్రిబ్కి కావాల్సిన ఎక్స్ట్రా థింగ్స్ లైక్ బెడ్ లైనింగ్స్ అవన్నీ ఎక్స్ట్రావి తీసుకోవాలి. ఇంకా ఒక సెట్ మాత్రం అమ్మిన వాళ్ళు అలా యాస్టీస్గా ఇచ్చేశారు. ఇంకా మిగిలినవి అయితే నేను తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే షాపింగ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. లైక్ ఇక్కడ ఏం తీసుకోవాలి అది ఇది అనుకుంటూ.
సో యా అది మేబీ షాపింగ్ లిస్ట్ ఇదంతా ఏమేమి తీసుకోవాలి లైక్ చెక్ లిస్ట్ లాగా నేను రాసుకుని అయితే వ్లాగ్లో మళ్ళీ ఎప్పుడన్నా షేర్ చేస్తాను. ఎందుకంటే ఎవరొకరికి హెల్ప్ అవుద్ది. నాకు కూడా ఫస్ట్ టైం ఇక్కడ ఏమేమి అవసరం పడతాయి, ఏమేమి కావాల్సి వస్తాయి అండ్ చాలా డౌట్లు ఉన్నాయి. లైక్ హాస్పిటల్లో ఎలా ఉంటుంది, ఏమేమి చేస్తారు, చాలా చాలా ఉన్నాయన్నమాట కన్సర్న్స్. అవన్నీ నేను లిస్ట్లో రాసుకున్నాను మిడ్ వైఫ్ తోటి అడగటానికి. చాలా వియర్డ్ క్వశ్చన్స్, ఫన్నీగా అనిపిస్తుంది బహుశా ఆవిడకి చదవటానికి. బట్ స్టిల్ ఏంటంటే డౌట్స్ క్లియర్ చేసుకుంటే మంచిది కదా అన్నట్టు ప్రతి చిన్న విషయాన్ని నేను మెన్షన్ చేసి అయితే రాసా అనమాట. నాకున్న డౌట్లన్నీ క్లియర్ చేసుకోవడానికి. లేకపోతే నాకు బుర్ర క్లియర్గా ఉండదు, లేకపోతే కంగారు వచ్చేస్తుంది ఆ టైంకి అన్నీ క్లియర్గా ఉండకపోతే. సో యా అది ఇంకా మేము పాప స్విమ్మింగ్ కోసం అని చెప్పి సొలంటున వెళ్ళినప్పుడు ఈ ఇద్దరు పాస్టర్స్ అయితే మాకు అక్కడ పరిచయం అయ్యారు సొలంటునాలో. సరే ఇంకా వెంటనే ఈయన మాట్లాడడం స్టార్ట్ చేస్తారు కదా, అలాగని చెప్పి ఇంక ఇంటికి రండి ఏదో ఒక వీకెండ్ లంచ్ చేసుకుందరు, అలాగే జస్ట్ కూర్చుని ప్రేయర్ చెప్పుకుందాం అది ఇది అని అన్నారు. సో ఆ ఇమ్మీడియట్ వీకెండే వాళ్ళకి కుదిరింది అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చారనమాట. అలాగే కాసేపు మంచిగా కూర్చుని లంచ్ చేసుకుని అయితే కాసేపు మాట్లాడుకుని వెళ్ళారు. మేమైతే కంప్లీట్గా క్యాథలిక్స్ కానీ ప్రొటెస్టెంట్స్ దాని మీద ఎక్కువ పోము, అలా అని చెప్పి డిస్రెస్పెక్ట్ కూడా చేయము, జస్ట్ వింటాము గమ్మున. మంచి కాన్వర్జేషన్ అయితే నడుస్తుంది. తర్వాత ఇంకా ఎవరి దారి వాళ్ళదే అనమాట. లైక్ అలాగా వీళ్ళిద్దరు ఏంటంటే యుఎస్ నుంచి వచ్చారంట ఇక్కడ ప్రీచింగ్ చేయడానికి. లైక్ అంటే అక్కడ వర్డ్స్ ఇక్కడ స్ప్రెడ్ చేయడానికి యుఎస్ నుంచి చిన్న పిల్లలు ఇద్దరుని చేశాను. ఏం చేశానంటే బటర్ చికెన్, ఇంకా మన ఆంధ్ర చికెన్, ఇంకా నాన్స్, ఇంకా వైట్ రైస్ చేశాను. శుభ్రంగా తిన్నారు, బాగా నచ్చింది. ఒక అబ్బాయికి అయితే ఫుల్ కారం అనిపించింది కానీ ఇంకో అబ్బాయి మాత్రం శుభ్రంగా తిన్నాడు అనమాట. బాగుంది అనుకుంటూ. సో యా అదే రోజు అత్తయ్య బర్త్డే కూడా. సో కొంచెం ఇది అనిపించింది, అంటే లైక్ ఒక పక్కన బాధ, మళ్ళీ ఇంకో పక్కన ఇలాగ ఇంటికి ఎవరొకళ్ళు వస్తున్నారు కదా, లైక్ మన మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి లైక్ ఏదో ఒకటి యాక్టివిటీ అనేది దేవుడు అలాగ బ్యాక్గ్రౌండ్లో ఇస్తానే ఉన్నాడని అనిపించింది నాకైతే. Things that God has and like what He can do for me, but yeah, it's a big relationship that we develop over a lifetime. It's not something that is just given to us, but it's something that we have to grow and really comes from God. Is that it is a gift from God to have a testimony of Him. And ఎందుకని అంటే అత్తది 69th బర్త్డే అండ్ లాస్ట్ బర్త్డే కలిపి సెలబ్రేట్ చేసుకున్నది 67th బర్త్డే. అప్పుడు మేము ఇండియాలోనే ఉన్నాము. అండ్ బయలుదేరే రోజు నెక్స్ట్ డే అనమాట బర్త్డే. సో ముందు రోజు ఈవినింగ్ బయలుదేరుతున్నాం, ఇంకా సడన్గా కేక్ తెప్పించి కేక్ కటింగ్ చేసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. అదంతా నేను బ్లాగ్లో కూడా ఇంక్లూడ్ చేశాను, వీలైతే కనుక ఐకార్డ్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో చూడండి, ఎవరన్నా చూడకపోతే అది చూస్తే నా గురించి అంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని చూసే వాళ్ళకి నా గురించి ఇంకొంచెం ఐడియా వస్తుంది, లైక్ ఏం చెప్తున్నాను ఏంటి అని. సో అది ఇంకా ఏంటంటే లాస్ట్ టైం ఆ ప్రామ్ ఇంకా కార్ సీట్ వాటికి కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని సామాన్లు కార్లో పట్టలేదన్నమాట. సో సగం సామాన్లు అక్కడే వదిలేసి వచ్చాము పే చేసేసి. ఇంకా మళ్ళీ వెళ్ళి ఆ రోజు తీసుకున్నాం అనమాట. తీసుకుని వచ్చేటప్పుడు ఇంకా కేక్ కూడా తెచ్చుకున్నాము, కేక్ కట్ చేసుకుని తిందాము అని చెప్పి. సో అలాగా అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రామ్ అన్ని సామాన్లు తీసుకుని ఇంకా కేక్ తెచ్చుకొని కట్ చేసుకుని అయితే అలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అత్తయ్య బర్త్డేని. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది వ్లాగ్ నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా పెడదాం అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే కుదరలేదు అండ్ కూర్చుని ఎడిట్ చేయడానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు అనమాట. అంత బిజీగా నడుస్తుంది. ఇప్పటి నుంచి అయితే వీక్లీ అట్లీస్ట్ 2-3 వ్లాగ్స్ అయినా పెడదామని అనుకుంటున్నాను. సో అది నేనైతే మళ్ళీ మిమ్మల్ని ఇంకో మంచి వ్లాగ్లో కలుసుకుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బై. When the earth shakes, when the bombs scream
until our last breath, every heartbeat.